సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం యువ మెదడుకు ఉప్పెన చేటు అనే అంశం తెలుసుకుందాం. ఒక ఆఫీసులో పనిచేస్తున్న యువకుడు హఠాత్తుగా ఆఫీసులోనే కుప్పకూలిపోయాడు. వైద్యులు ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్ గా గుర్తించారు. గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్పించడం వల్ల ఆ యువకుడి ప్రాణాలు దక్కాయి. వేలాపాలా లేని పని గంటలు, వృత్తిపరమైన ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్స్, మద్యం, ధూమపానం వల్ల చిన్న వయసులోనే స్ట్రోక్కు గురైనట్లు వైద్యులు తేల్చారు. ఒకప్పుడు పక్షవాతం అంటే 40 నుండి 60 ఏళ్ల మధ్య వయసులో వచ్చేది. కానీ ఇప్పుడు ఇది యువతలో కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. దేశంలో ఏటా 18 లక్షల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లుగా అంచనా. బ్రెయిన్ స్ట్రోక్ లో 3 రకాలు ఉన్నాయి. 80 నుండి 85% మందికి ఇస్కెమిక్ స్ట్రోక్ వస్తుంది. ఎక్కువ మందిలో ఇది ప్రమాదకరంగా మారుతోంది. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం లేదా రక్తనాళం ఇరుగ్గా మారడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయి స్ట్రోక్ వస్తుంది. మరికొంతమందిలో రక్తనాళం పగిలి మెదడులో రక్తస్రావమై హ్యామరేజ్ స్ట్రోక్కు దారితీస్తుంది. అసలు మెదడు ఎలా పనిచేస్తుందంటే, జ్ఞాన సంబంధమైన అన్ని సామర్థ్యాలకు మెదడే స్థావరం. దృష్టి, స్పర్శ, వినికిడి, వాసన, రుచి, ఇతర పనులకు మెదడులోని పిట్యూటరీ గ్రంథి సూత్రధారి. అందుకే దాని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం నిద్ర లేచే సమయంలో తలనొప్పి, వాంతులు వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చూపు మందగించడం, శరీరం ఒకవైపు కుంగినట్లుగా అనిపించడం, మాట ముద్దగా రావడం, మూతి వంకర పోవడం వంటి లక్షణాలు కానీ, ఒక చేయి కాలు చచ్చిపోవడం వంటి సమస్యలు కానీ కనిపిస్తే వెంటనే చికిత్స పొందాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. బ్లూబెర్రీస్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు చాలా మేలు చేస్తాయి. గుమ్మడికాయ, నారింజ, వాల్నట్స్, బ్రకోలీ, గుడ్లు తదితర విటమిన్ B12 ఉండే ఆహారం తీసుకోవాలి. వారానికి 150 నిమిషాలు అంతకంటే ఎక్కువ సమయం తేలికపాటి వ్యాయామం, జాగింగ్, వేగంగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయాలి. అధిక రక్తపోటు, శరీర బరువు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ ఎప్పుడూ నియంత్రణలో పెట్టుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. దేశంలో ప్రతి 4 ఒకరు అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. 50% మందికే తమకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు తెలుసని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ చెబుతోంది. 18 ఏళ్లు నిండిన వారు ఏటా ఒక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలని సూచిస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. స్ట్రోక్ వచ్చిన ప్రతి నిమిషం 20 లక్షల బ్రెయిన్ సెల్స్, న్యూరాన్లు చనిపోతాయి. పక్షవాతం గుర్తించడంలో ఆలస్యం చేయడం, 4 నుంచి 5 గంటల కీలకమైన గోల్డెన్ అవర్లో రోగికి చికిత్స అందక ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. అలవాట్లను మార్చుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ను దూరంగా పెట్టవచ్చు. రోజులో 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర కూడా అవసరం. ధ్యానం, ప్రకృతిలో గడపడం వంటి మంచి అలవాట్లతోనూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. డిజిటల్ విరామాలు తీసుకోవాలి. చెడు అలవాట్లకు పోకూడదు. ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్కు గల కారణాలు, వాటి నివారణకు పాటించవలసిన నియమాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.